హాయ్ అండి, ఈరోజు మా బిజినెస్ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారన్నట్టు మాతో పాటు కాలేజీలో చదువుకునే వాళ్ళు ఇట్లా. అయితే వాళ్ళ హాస్టల్స్లో అడిగి చూడండి, మంచిగా మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అన్నారు. అంటే సరే అని చెప్పి మేము వాళ్ళ హాస్టల్కి వెళ్ళాము. అక్కడ అడిగిన తర్వాత స్టూడెంట్ ముందు ఏం చేశారంటే మేము మంచి క్వాలిటీ వాడతాం అది అని అన్నారు. మేము హోమ్ మేడ్, ఇది ఇంట్లో తయారు చేసిన పసుపు, ఒకసారి టేస్ట్ చూడండి అని చెప్పిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ తినడానికి వచ్చిన పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంతింత రేట్లు పెట్టి ఫుడ్ పట్టాం పిల్లలకి, మేము మాకు ఒక 110 రూపాయలు 120 రూపాయల కిలో కారం అయితే చెప్పండి, మేము తీసుకొని వండి పెడతాము వాళ్ళకు అని చెప్పారు. అంటే ఒక స్టూడెంట్ ఒక 4,000 3,000 నుంచి వెళ్ళి పెట్టుకొని మరి హాస్టళ్లలో వాళ్ళ చదువును కొనసాగిస్తున్నారు. అలా వాళ్ళ ప్రాణం అంటే లెక్కలేదు. ఈ హాస్టల్ వాళ్ళకి వాళ్ళు పెట్టే ఫుడ్కి వాళ్ళ హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళు వాడేవి కొంచెం అంటే మంచి ఇంటి హోమ్ మేడ్ కారం పసుపు కదా అని చెప్పి మంచిగా ఉంటుంది వాళ్ళ హెల్త్ కని నేను ఆ విధంగా వాళ్ళకి సజెస్ట్ చేయడానికి నేను వెళ్ళినాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే హాస్టల్లో ఉన్న పిల్లల మీద చూపించేటటువంటి నెగ్లెక్ట్, వాళ్ళు తినే ఫుడ్ మీద నెగ్లెక్ట్, అంటే వాళ్ళు ఏదో 160 170 రూపాయల క్వాలిటీ చీప్ లోకాలిటీ పసుపు కారాలు వేస్తున్నారు. అలా అందుకనే హాస్టల్ ఫుడ్ అని చాలామంది హాస్టల్ ఫుడ్ బాగుండదు అని చెప్పి నేను విన్నాను ఈ మాటలు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఇంటి పసుపు వాడడం వల్ల ఎంత హెల్తీగా ఉంటారు అనేది. ఇంట్లో కొట్టించిన కారం పసుపు దొరకడం అనేది చాలా రేరు. మేము ఇంట్లోనే కొట్టించి ఇస్తాము ఆర్డర్లు, అండ్ ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మేము తెచ్చి ఇస్తాము. మీరు మా కాంటాక్ట్ అవ్వండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. ఇప్పుడున్న రోజుల్లో ఫుడ్ అసలు కల్తీ వస్తుంది. హోమ్ మేడ్ ఫుడ్ తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నా ఒక అభిప్రాయం. అందుకని చెప్పి ఈ బిజినెస్ని మేము స్టార్ట్ చేసాము. రుచి ఆరోగ్యం, హర్ష రుచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.